తిరుపతి నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది. లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవేంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతే కదా, కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి. ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు ఆ పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవేంటండి, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి, రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని, ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూశాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి. అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు, అటువంటి భావన ఉంటుంది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు వణుకుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. లడ్డు ఎలా ఉందండి? లడ్డు చాలా సూపర్ అండి. ఇంతకు ముందు అయితే లడ్డు టేస్ట్ లేదు, అది విడిపోయి మొత్తం బూందీలాగా అయిపోయి ఏమాత్రం టేస్ట్ లేదు. ఇప్పుడు మేము తిరుపతిలో ఎంటర్ అయిన నుండి ఎలాగ వస్తుంది, గుమ్మ ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది సార్. ఇది రియల్ సార్. ఇది గవర్నమెంట్ పార్టీ కోసం కాదు సార్ నేను చెప్పేది. యథార్థంగా ఇంతకు ముందు పూర్వం ఎంత బాగుండేదో అంతకన్నా బాగుంది సార్. ఇప్పుడు ఆ జగన్ గారు పరిపాలనప్పుడు మాత్రం ఏం చేశారో తెలియదు, కానీ అసలు లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి నిజం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రుచి చూసారు కదా, సూపర్ అండి. ఇంకోటి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని సూపర్ అండి. ఇప్పుడు మేము ఇంతకు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్న పిల్లలతో ఏడ్చారు, బిస్కెట్ లేదు, పాలు లేదు. ఇప్పుడు హాల్లోకి తెచ్చారండి ప్రసాదము. ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి. ఎప్పుడు ఇది లేదండి. తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమనిపించింది? చాలా డిసప్పాయింట్. మీ వెంకటరమణ స్వామికి నమ్మిన స్వాములందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఇది ఎందుకు ఎంత మహాపాపానికి ఎందుకు ముడి కట్టారు? తప్పు. అంత మంచి దేవుడిది ఇలా చెడ్డ పేరు ఎందుకు తెచ్చారని చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు చూసాం, మాకు తృప్తి మారింది. దేవుడి దర్శనం అయిపోయింది. ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక 2022 ఆగస్టు 3వ తారీఖు వచ్చాను. ఇక్కడ పరిస్థితుల్లో ఈ లడ్డు చూసినాక ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను. జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను. ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు. దేవుడు తరలించాడు. అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు, మంచి ప్రసాదం నీకు అన్ని కనికరిస్తాను, ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను. ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో, కిలోమీటర్ వచ్చింది వాసన. ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత తేడా ఉందో తెలుసా అండి? ఇది చాలా స్మూత్ గా ఉండిద్ది. అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన, చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అన్నది కనబడుతుంది. లడ్డులోనే తెలిసిపోతుంది. కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారండి, నాశనం అయిపోతారు. దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట. గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది? చాలా చాలా బాధేసింది. మామూలుగా చాలా బాధేసింది. ఇలాంటి తప్పుడు ఎదవాలని మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు.
దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే. ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు. సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అవలంబించాలి, దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. దర్శనం బాగా అయిందా? బాగైందండి. ఓకే. ఏంటి లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారమ్మా? సంవత్సరం ఏంటి ఎప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు కానీ ఎలా ఉన్నాయి? బాగుంది. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అనగానే ఏమనిపించింది? అది చాలా తీసుకోలేకపోయాము యాక్చువల్లీ. ఫస్ట్ బాధ అనిపించింది, అసలు ఇలా జరగడం ఏంటి. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులన్నీ బాగున్నాయి ఇక్కడ? బాగుంది. రెడ్లు బాగుంది. బాగుంది. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది. లడ్డు ఎలా ఉంది? రెడ్లు బాగుంది. దర్శనం బాగా జరిగిందా? మంచిగా చాలా బాగా జరిగింది. స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అని తెలియగానే అసలు ఏమనిపించింది సార్ మీకు? ఆ విషయం ఏమో కానీ ఇప్పుడైతే పూర్వ వైభవం అయితే వచ్చింది లడ్డులో. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్వము మేము బాల్యంలో వస్తున్నప్పుడు ఆ సుగంధపు వాసనలు, ఆ లడ్డు పరిమాణాలు, ఆ నెయ్యి, ఆ పూర్వము వైభవం అయితే వచ్చింది. చాలా మంచిగా ఉంది. రుచిలో మార్పు ఏదైనా వచ్చిందా? చాలా బాగుంది రుచులు ఇప్పుడు చాలా బాగుంది. గురుగారు అసలు ఆ అన్నప్రసాదాలు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రసాదాలు సంపూర్ణంగా దొరుకుతున్నాయి, చాలా బాగున్నాయి. టీటీడీ వసతులు చాలా బాగున్నాయి. భగవంతుని సన్నిధిలో చాలా ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము. ఒక్కటి రూమ్ ఇచ్చారు, లోపల లడ్డు ప్రసాదం ఇచ్చారు. నలుగురం కుటుంబ సమేతంగా వచ్చినాము. 2.5 గంట దేవుని నామస్మరణతో మాకు ప్రశాంతంగా బయటకు వచ్చాము దేవుని దర్శనం చేసుకో. చాలా స్పీడ్ గా అయ్యిందని దర్శనం. తర్వాత లడ్డు కూడా బాగుందండి, భోజనం బాగుందండి. మొత్తానికి తిరుమలలో మార్పు వచ్చిందంట. అన్ని ఫాస్ట్ గా అయ్యిందండి. మెయింటెనెన్స్ బాగుందా? బాగుందండి. ఓకే. లడ్లు తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎలా ఉన్నాయి లడ్లు? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడే బాగున్నాయండి. ఓకే. అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్లో మీకు తెలిసి? లడ్డు స్మెల్ తెలుస్తుందండి. ఎలా ఉంది గతానికి ఇప్పుడు తిరుమల తేడా ఉందా? చాలా ఉందండి. గతంలో అయితే భోజనం అయితే బాగుంటుంది కదండి, దర్శనానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఓకే. ఇప్పుడు ఎండాకాలం బాగుందండి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? స్మెల్ వస్తుందండి, బాగుందండి. గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా? ఆ తేడా వచ్చిందండి. ఏమేమి తేడాలు అంటారు? గతంలో లడ్డు బాగుంటుంది కదండి, పట్టుకుని 2 రోజులకే స్మెల్ వచ్చేది. ఇప్పుడు రాలేదండి, బాగుందండి. ఇప్పుడైతే భయం పోయిందంట. పోయిందండి. అన్నప్రసాదం ఎలా ఉంది కొండ మీద? చాలా బాగుందండి. ఇంతకుముందు లాస్ట్ వచ్చినప్పుడు భోజనం అసలు బాగోలేదండి. క్వార్టర్ వేసేది వాడేసారు, సాంబార్లో కారం ఎక్కువ వేస్తారు. 2 గంటల సేపు నుంచి ఇదేం భోజనం వాడిని బాధపడ్డామండి. ఇవాళ వెళ్ళిన భోజనం దొరికిందని చాలా బాగుందండి. రైస్ బాగుందండి, మొత్తం అన్ని బాగుంది, పచ్చడి అన్ని బాగున్నాయండి. మొత్తానికి ఇప్పుడు తిరుమల బాగుందంట. బాగుందండి. లడ్డూలు తీసుకున్నారు మరి? లడ్డూలు కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు మరి? బాగున్నాయి, అప్పటి కంటే కూడా చాలా బాగున్నాయి. గతంలో కంటే బాగున్నాయి. బాగున్నాయి. ఏం తేడా ఉంది అప్పటికి ఇప్పుడు లడ్డులో? మనము దూరం నుంచి చూస్తేనే అక్కడి నుంచి దాదాపు ఒక 100 అడుగుల దూరంలో వాసన వచ్చేస్తుంది. ఇంతకుముందు ఆ వాసన లేదు. వాసన లేదా? ఈ వాసన 100 అడుగుల దూరంలో వచ్చేస్తుంది. అది మొత్తానికి ఇప్పుడు స్వచ్ఛమైన వాడుతున్నారు. ఇప్పుడైతే బాగానే ఉంది. లడ్డు గురించి భయం పోయిందా మరి? భయం పోయింది. మరి ఇక్కడ నిర్వహణ మొత్తం ఎలా ఉంది? తిరుమల అన్నప్రసాదం గురించి ఏం చదువుతావు? అన్నప్రసాదం కూడా బాగుంది. ఇక్కడ ఏదైతే తిరుమలలో నిర్వహణ అంటే భక్తులకి శ్రీవారికి కల్పించే సదుపాయాలు, స్వామిని చూసుకుని అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. ప్రెసెంట్ గా అయితే బాగానే ఉన్నాయి, ఈ ఇబ్బంది అయితే ఏం లేదు. మీరైతే సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాం.